హాయ్ అండి, వెల్కమ్ టు మా అమ్మ వంటి వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మా అమ్మ వంటి వ్లాగ్స్ ఛానల్లో గోంగూర పులిహోర పేస్ట్ ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ గోంగూర పులిహోర అనేది రెడీ చేసుకోవచ్చు. సో పులిహోర పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అన్నం ఉడికించుకోవాలి, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి అడుగంటకూడదండి, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 175% వేగిన తర్వాత 10 నుంచి 12 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి గోంగూర ఒక కట్టని మనం ఈ విధంగా క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గోంగూర అనేది తెల్ల గోంగూర కాదండి, కాడలు ఎర్రగా ఉన్నటువంటి గోంగూరని తీసుకోవాలి. అప్పుడు మనకి ట్యాంగీగా అంటే పులుపుగా టేస్ట్గా ఉంటుంది. ఈ గోంగూర ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. గోంగూర ఆకులో ఉన్నటువంటి వాటర్ కన్సిస్టెన్సీ అంతా కూడా ఎవాపరేట్ అయ్యి ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇదంతా కూడా మీరు లో టు మీడియంని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకేసారి అడుగంటనీయకుండా చూసుకోవాలి. కాబట్టి లో టు మీడియంని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా గోంగూర అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా వన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసంని దీనిలో యాడ్ చేసేసుకొని ఆ పులుసు అంతా ఎగిరే విధంగా మనం ఉడికించుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు కూడా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని పోపు రెడీ చేసుకోవాలి. సో ఈ పోపు రెడీ చేసుకునే ముందు ఈ గోంగూరనంతా కూడా ఒక మిక్సీ జార్లో ఈ విధంగా చక్కగా స్మూత్ పేస్ట్ లాగా మనం బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నదంతా కూడా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా కరివేపాకుని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేస్తున్న దాన్ని తాలింపు పెట్టుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పుని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అనుకోవద్దండి. ఈ గోంగూర పులిహోర పేస్ట్ నిల్వ ఉండాలి అంటే ఆయిల్ కంపల్సరీ అవసరం అన్నమాట. ఇందాక మనం రెడీ చేసుకున్న ఈ గోంగూర పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి. వన్స్ ఇదంతా మిక్స్ చేసుకొని మనం ఇందాక ఒక పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇవంతా కూడా మొత్తం కలిసి సాల్ట్ కూడా మీరు అడ్జస్ట్ చేసేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటేనే మనకి ఈ పులిహోర పులుసు, గోంగూర పులిహోర పులుసు అనేది మనకి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది. ఇది ఇన్స్టెంట్ పేస్ట్ అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కలుపుకునే విధంగా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ గమనించున్నట్లయితే మనకి మొత్తం అంతా కూడా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంది. సో ఈ టైంలో గ్యాస్ అనేది టర్న్ ఆఫ్ చేసేసుకొని మనం వేరొక ఎయిర్టైట్ కంటైనర్లో దీన్ని స్టోర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో రైస్ అనేది మనకి పొడి పొడిలా ఈ విధంగా కొద్దిగా పసుపుని వేసుకొని ఒక గ్లాస్ రైస్ని ఈ విధంగా మనం బాయిల్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ అంటే మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఈ గోంగూర పులుసు అనేది ఈ విధంగా కలిపేసుకోవాలి. మీకు సాల్ట్ ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. కానీ ఈ గోంగూర పులిహోరని పోపు పెట్టుకొని తింటే చాలా టేస్ట్ వస్తుంది. సో దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళుని బాగా పగిలి అంతవరకు కూడా చక్కగా ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా ఒక 1/2 కప్పు పచ్చిమిర్చిని ఈ విధంగా యాడ్ చేసుకోండి.
కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కగా పోపుని మనం చక్కగా ఫ్రై చేసేసుకొని అన్నంలోకి యాడ్ చేసుకోవాలి. వన్స్ అన్నంలో యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మనం ఈ విధంగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా గోంగూర పులిహోర పులుసు ఎలా తయారు చేసుకోవాలో. దీన్ని నిల్వ ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నైవేద్యంగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చింతపండు పులుసు పులిహోర లాగా అనమాట. సో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులుసు అండ్ గోంగూర పులిహోర అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.